హలో గాయస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే మన వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను కదా. సో రీజన్ ఏంటంటే నేను విజయవాడ వెళ్తున్నాను. సో అది కూడా మా మావయ్య వాళ్ళందరూ భవానీ మాల వేశారు. సో వాళ్ళు సాటర్డే భజన పెట్టుకున్నారు అండ్ సండే విడుముళ్ళు. సో ఎర్లీ మార్నింగ్ నేను 5:45 ట్రైన్ వందే భారత్కి అయితే బుక్ చేసుకున్నాను. సో వెంటనే షిఫ్ట్ అయిపోయిన వెంటనే నేను రెడీ అయిపోయి ట్రైన్ అయితే క్యాచ్ చేశాను. సో చాలా చల్లగా ఉంది. సో అందుకని కాఫీ తాగేసాను. సో 10 మినిట్స్ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది వందే భారత్. సో 1.5 అవర్లోనే నేను రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాను. సో చూడండి మన గోదావరి బ్రిడ్జ్, వాటర్ అయితే చాలా బాగుంది. కొన్నిసార్లు అయితే వర్షాలు పడిన తర్వాత బాగా బోర్డుగా ఉంటుంది కదా, కాకపోతే ఇప్పుడైతే బాగుంది. అండ్ మార్నింగ్ అయితే మనకి హాట్ వాటర్, కాఫీ మిక్స్ పౌడర్ అండ్ 2 బిస్కెట్స్ అయితే ఇచ్చారు. అండ్ 8 ఆ టైంకి 1 వడ, ఉప్మా, సాంబార్, చట్నీ అన్నీ ఇచ్చారు. కాకపోతే నేనైతే టేస్ట్ చేయలేదు. పక్కన వాళ్ళందరూ టేస్ట్ బాగాలేదని చెప్తే నేను రిటర్న్ బ్యాక్ అయితే ఇస్తాను. సో టేస్ట్ అయితే వేస్ట్. సో నేనైతే మార్నింగ్ 9:45 టైంకి అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయిన వెంటనే ఫ్రెష్ అప్ లోపల భజనకి అయితే ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేశారు. డెకరేషన్ కూడా చాలా మంచిగా చేశారు. మొత్తం సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, దుర్గమ్మ తల్లి, శివుడు, పార్వతి అన్ని ఫోటోలు పెట్టి మంచిగా డెకరేట్ చేశారు. భజన అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి. అమ్మవారికి అయితే ఉపహారం చెల్లించేసి భవానీలు అందరికీ ప్రసాదం అయితే వడ్డించేసాము మా చేతులతోటి. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అండ్ నా ప్లేట్ అయితే నిండిపోయింది మొత్తం ఐటమ్స్ తోటి. అన్ని ఐటమ్స్ అసలు నేను తినలేకపోయాను, చాలా కష్టపడ్డాను. అండ్ ఇంకేం విషయాలు జరిగాయో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.